అసలు ఎవ్వరు ఊహించని ఒక పెద్ద దెబ్బ కరోనా టైం. సినిమా ఇండస్ట్రీ అయితే చాలా వరకు ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా కరోనా వేవ్ నడుస్తోందనే మాట వినిపిస్తుంది. మీరంతా ఎలా ఫేస్ చేశారు దాన్ని? కరోనా అందరూ చాలా బాధపడుతూనే ఫేస్ చేసాం కదండి. అంటే బట్ ఎకనామికల్ గా కూడా నష్టపోయిన సందర్భాలు ఎక్కువ. సినీ ఇండస్ట్రీ ఎంతో మంది ఉద్యోగం అంటే వృత్తిని ఇప్పుడు కోల్పోయారు. ఇంకా మాకు పర్లేదు అంటే లైట్ మెన్స్, క్రేన్ ఆపరేటర్స్, ప్రొడక్షన్ బాయ్స్ వీళ్ళందరికీ నిజంగా వాళ్ళు ఎలా ఉన్నారో నాకు తలుచుకుంటే బాధేసేది. చాలామంది ఫోన్ చేయడం కనుక్కోవడం అని చేశాను నేను, ఏంటి అని. బట్ ఒక్కొక్క ఎంత అవి వాళ్ళు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశారు వాళ్ళకి. ఎందుకంటే ఒక సినిమా నడిస్తే వాళ్ళు ఆ రోజువారీ డైలీ వేస్తూనే వాళ్ళ బతికెళ్తుంది. మెయిన్ ప్రాబ్లం వాళ్ళకి అండి, మిగతా ఎవరికి ప్రాబ్లం ఉండదు. ముందే వాళ్ళందరూ చాలామంది కరెంట్ ఏమైనా స్పేస్ దొరికిందని ఎంజాయ్ చేయొచ్చు, కానీ అసలు ఎంజాయ్ చేయని మూమెంట్ అంతా పాపం వాళ్ళదే. మీరు అంటే ఒక 1 year అనుకోండి దాదాపుగా, మధ్యలో లాక్డౌన్ తీసి ఉంచి ఆ టైంలో ఫ్యామిలీతో ఉన్నారా? ఫుల్గా ఊరికి వెళ్ళిపోయారు? లేదు, ఆ ఫ్యామిలీతో ఉన్నాను, అంటే ఊళ్ళో ఉన్నారు అందరూ. మీ సినిమాని మీ పేరెంట్స్ ఇంతవరకు చూడలేదన్నారు కదా, ఒక్క సినిమా కూడా చూడలేదు. అసలు ఆ సందర్భమే రాదా అండి? ఇంట్లో చూడండి అని మీరు చెప్పడమో చూస్తామని వాళ్ళు అనడం? అంటే వాళ్ళు ఎప్పటిదాకా చూసిన సినిమా నాకు తెలిసి పరమానంద శిష్యులు కదా అంటే ఎప్పుడు చూసారంటే అది అసలు సినిమాలో చూడరు అయితే వాళ్ళు. మొత్తం హోల్ ఫ్యామిలీలో సినిమాలు చూసిన ఫ్యామిలీ 4 ఫ్యామిలీస్ ఉన్నారు అంతే. 4 ఫ్యామిలీస్ సినిమాకి వెళ్తే నేను, మా అన్నయ్య, మా బావ, మా కజిన్స్ అంతే. ఈ 4 చూస్తారు. ఈ 4 ఫ్యామిలీస్ అంటే మట్టిగా చూస్తే 12 members ఉంటాం, 12 members 15 members అంతే. కానీ మీరు ఒక్కరు అలా చూస్తూ కలిగిన ఇష్టంతో ఇక్కడ దాకా వచ్చారు అంతే. అంటే సాధారణంగా మనం ఏం చేస్తాం అంటే అప్పటిదాకా చూడండి కూడా మన ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా ఇన్వాల్వ్ అయితే అరే మన వాళ్ళది కదా పేరైనా చూసుకుందాం స్క్రీన్ మీద అనే ఒక ఎమోషన్ ఉంటుంది. అంటే దాని వాల్యూ తెలియనప్పుడు ఏమవుతుంది, సినిమా అనేది వాళ్ళకి గ్రేట్ థింగ్ కాదు అది. ఇప్పుడు మా నాన్నగారికి ఉందనుకోండి, ఆయనకి ఎలా ఉంటుంది, ఒక వేద సభలో మా వాడు ఎక్కి మాట్లాడితే ఆయన గ్రేట్ థింగ్ అది. ఆయన సినిమా నథింగ్ ఆయనకి. ఈ సినిమా ఆయన చూడ చిరాకు పడుతున్న ఆయనకి అది గ్రేట్ థింగ్. నేను చేసిన గ్రేట్ థింగ్ ఎలా ఫీల్ అవుతారు, ఆయన ఫీల్ అవ్వరు కదా. మీరు ఎంత ఉందండి ఫ్యామిలీలో? 3 అండి, అక్క, అన్నయ్య, నేను. మిగిలిన వాళ్ళు కూడా ఇటువైపు ఏమైనా వచ్చే అవకాశం? అసలు ఎవరు లేదు, ఎవరికి ఇంట్రెస్ట్ కూడా లేదు. నా ఒక్కరికే. ఇంట్లో సాధారణంగా చాలా మంది ఇప్పుడు సక్సెస్ అయిన చాలా మందిలో ప్రోత్సాహం ఏముండదు, వద్దని తిట్టిన వాళ్ళే ఉంటారు. కానీ మరీ విచిత్రం ఎక్కడ అనిపిస్తుంది అంటే ఒక సినిమాను కూడా చూడని వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చి వాళ్ళు ఇన్ని సినిమాలు చేస్తూ మీ భార్య సినిమా రంగానికి చెందిన వాళ్ళు అవ్వడం అనేది కాస్త ఊరట. అది మీకు నిజానికి అదొక ఊరటే. మీ పాప ఉంది అంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళ పిల్లలందరూ ఏదో ఒక రకంగా ఆ వాతావరణ ప్రభావం ఏమో సినిమాల్లోకి వస్తుంటారు. మీ పాప సినిమాలో చూస్తూ ఉంటుంది ఏమైనా? దానికి ఇంట్రెస్ట్ మళ్ళీ విపరీతంగా సినిమాలని ఎప్పటి నుంచి, దానికి 5-6 years ఎప్పటి నుంచి సినిమాలు చూస్తుంటుంది. మీతో పాటు వచ్చిన కొంతమంది కెమెరామెన్లు కూడా విందే గారు లాంటి వాళ్ళు డిఫరెంట్, మీది ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ కదా, ఇలా ఉన్న వాళ్ళు మీరు అసోసియేట్ అవుతారా? మీతో పోటీ ఎలా ఉంటుంది అంటే మీ మధ్య? మా మధ్య పోటీ ఉండదు, అంటే ఎవరికైనా బాగా చేయాలనుకుంటాం తప్ప పోటీ. కానీ ఈర్ష్య ఫస్ట్ హెల్తీ ఉంటుంది, కానీ ఈర్ష్య ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈర్ష్య మీన్స్ ఆడు చెడిపోవాలి ఈడు చెడిపోవాలని ఎవరు అనుకో, సరదాగా హ్యాపీగా మాట్లాడుకుంటాం. అందరికి వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, గ్రూప్లో డిస్కషన్ ఉంటుంది, అందరూ పెట్టుకుంటాం, బాగా చేసాం అప్రిసియేషన్స్ ఉంటాయి, అని బాగుంటుందండి. హెల్తీగా మొత్తం హెల్తీగా ఉంటుంది, హెల్తీ వాతావరణం. గోపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళని లేకుంటే శ్రీరామ్ గారు లాంటి వాళ్ళని చూసినప్పుడు ఈ జనరేషన్లో వచ్చిన వాళ్ళందరూ వాళ్ళని ఎక్కడో ఇలాంటి వాళ్ళని ఇన్స్పైర్ అయిన వాళ్ళే ఉంటారు కదా. మీరు ఆ సినిమాలు అంటే ఖాళీ ఉన్న టైంలో అవి చూసి పట్టుకునే ప్రయత్నం ఏమైనా చేస్తుంటారా? చిన్న మెలికలు ఏమైనా? కంపల్సరీ అండి, ఖాళీగా ఉన్నప్పుడు కంపల్సరీ టెక్నిక్స్ అని తెచ్చుకోవడం ట్రై చేస్తాం. అప్పట్లోనే ఎలా తీసారు అని ఆలోచిస్తుంటాం. ఇప్పటికీ మనం అంటే కొన్ని షార్ట్స్ని అప్పట్లో ఎలా తీసారని ఇప్పటికీ ఆలోచిస్తుంటాం. అది గ్రేట్ థింగ్ నిజంగా. ఇప్పుడు యూట్యూబ్ పెరిగిందండి, టీవీలు పెరిగాయి. తెర ముందు వాళ్ళు ఒక 20 ఏళ్ల క్రితం దాకా తెర ముందు వాళ్ళు మాత్రమే తెలుసు ప్రేక్షకులకి. తెర వెనుక అసలు ఎవరు ఉంటారు, ఏం చేస్తారు అనేది. అంటే ఇప్పుడు బాలు గారు పాడుతున్నారా, చిరంజీవి పాడుతున్నారు, లేదా ఏఎన్ఆర్ఏ పాడుతున్నారు, ఘంటసాల కాదా అనే భ్రమలో కూడా ఉన్న సందర్భాలు ఉన్నాయి. అటువంటప్పుడు సినిమాటోగ్రఫరు సినిమాకు ఒక మంచి బలం. అరే మమ్మల్ని ఎవరు గుర్తించరే అని బాధపడ్డ సందర్భాలు ఏమైనా ఉంటాయి? అంటే గుర్తింపు జనాల్లో కన్నా అంటే మనం చేస్తున్న వర్క్ ఎవరికి రీచ్ అవ్వాలని నేనైతే బాగా నమ్మేది మేకర్స్కే. వాళ్ళకి నమ్మితే మనకి సినిమా రికగ్నైజ్ పెరుగుతుంది, నా మార్కెట్ పెరుగుతుంది. జనాలు గుర్తించడం నేను సెలబ్రిటీ అవ్వాలని ఎప్పుడు ఉండదు. టెక్నీషియన్ ఎప్పుడైనా, ఇప్పుడే కాదు, ఎక్కడైనా టెక్నీషియన్ అండి, ఏ రంగమైనా. వాడికి గుర్తింపు ఏంటంటే చేస్తున్న పరిశ్రమలు మాత్రం గుర్తింపు రావాలి, అది మాత్రం కోరుకుంటాను. అంటే సినిమాలో నా పేరు అయితే తెలియాలి ఫస్ట్, అంటే డైరెక్టర్స్కి అయితే తెలియాలి నేను అనుకోని మాత్రం అనుకుంటా. జనాలకు తెలిసేది అవసరం లేదు. అది అంటే మీరు దీన్ని ఏ పరిధిలో చూస్తారు? అంటే సెలబ్రిటీ హోదా అవసరం లేదు, దీన్ని ఒక జాబ్ లాగా. దీనికి సెలబ్రిటీ అదే చాలా ఫూలిష్నెస్ అండి. సెలబ్రిటీ అనేది హీరో అండ్ డైరెక్టర్స్ ఆల్ సెలబ్రిటీస్ అవ్వాలి, ఎందుకంటే కష్టపడతారు చేస్తారు కాబట్టి.
మనం మామూలు వర్క్ చేస్తుంటాం, దానికి సెలబ్రిటీ అవ్వదంటే కాదు. ఎవరి వర్క్ వాళ్ళు చేస్తాం, మనం వాళ్ళతో వర్క్ చేస్తాం అంతే. బట్ ఇదే సినిమాటోగ్రఫీ రంగంలో సెలబ్రిటీస్గా ఉన్నవాళ్ళు, ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళంతా సెలబ్రిటీలుగా జనాలకు తెలుసు అంటే జనాలకి తెలిసిన అదే అంటే పీసీ జాన్ గారు వీళ్ళందరూ మాకు తెలుసు. అంటే ఇంకా చెప్పాలంటే చోటా నాయుడు గారి మాస్ జనాలకు తెలుసు. అవును, చోటకి చాలా మంది తెలుసు. ఇప్పుడు రాజీవ్ గారు అంటే నేను 10 మంది దగ్గరికి రాజీవ్ గారు అంటే ఎవరికి తెలియదు. మనకు దేవుడు అయినా పీసీ గారు దేవుడు, మాకు తెలిస్తే చాలా వాళ్ళు. అది చాలా మంది ఇప్పుడు మీకే ఎందుకంటే అప్పుడు పీసీ జాన్ గారికి డైరెక్టర్స్ ఇచ్చే వాల్యూ వేరే ఉంటుంది. ఎందుకంటే ఆయన అలాంటి పర్సన్ కాబట్టి. అంటే జనాలు మెచ్చే డైరెక్టరే అంటే 100 మందికి మెచ్చే వ్యక్తి, ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఇంపార్టెన్స్, అది గ్రేట్ థింగ్ కదా. మీరు ఇప్పుడు శ్రీరామ్ గారు అంటే మీకు ఇష్టం అండి, మనకి బాగా ఇష్టం పెరిగింది అనుకోండి, తెలియకుండా మనం వాళ్ళలా అయిపోతూ ఉంటాం కదా, ఆ ఇన్ఫ్లుయెన్స్ పడిపోతుంది. కానీ కొందరేమో నీ మార్క్ అలా కనిపించేస్తోంది అని ఇస్తుంటారు కదా. అటువంటి సందర్భం మీకు ఎప్పుడైనా ఎదురైందా? అరే నీ వర్క్ కొంచెం అట్లా అయిపోతుంది, అట్లా కనిపిస్తున్నావు నువ్వు అన్న సందర్భాలు ఉన్నాయా? లేదండి, అది పీసీ గారిలో ఏంటంటే ఏ సినిమా ఒకలా ఉండదు. అయింది సబ్జెక్ట్ టు సీన్ డిమాండింగ్తోనే సినిమాటోగ్రఫీ ఉంటుంది. అది నచ్చింది అయిందో, నేను అదే ఫాలో అవుతాను. సబ్జెక్ట్ టు సినిమా అంటే ప్రతి సినిమా అందంగా తీయాలని ఉండదు. సినిమా అంటే చాలామంది సినిమాటోగ్రఫీ అంటే అందంగా ఉండాలనుకుంటారు. సినిమా అంటే అందంగా ఉండాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి. థియేటర్లో కూర్చున్న ఆడియన్ ఆ ఫీల్డ్లోకి వెళ్ళి చూడాలి. ఒక సీన్ అంటే ఆ సీన్ ఆడి కళ్ళ ముందు కట్టేటట్టు ఉండాలి. అది సినిమాటోగ్రఫీ. అందంగా తీయడం అనేది నేను నమ్మను. పీసీ గారు కూడా అది చేయరు. అందంగా ఎప్పుడు అందంగా ఉండాలి. లవ్ స్టోరీ తీసినప్పుడు హీరో పాయింట్ ఆఫ్ వ్యూ హీరోయిన్ చాలా అందంగా కనపడాలంటే అప్పుడు అందంగా ఉండాలి. అప్పుడు ఆడియన్ కూడా చాలా అందంగా ఫీల్ అవ్వాలి. హీరో నిజంగా ఈ అమ్మాయిని లవ్ చేయొచ్చా అంటే సిచ్యువేషన్ తగ్గట్టు సినిమా లెన్స్ బిహేవ్ చేయాలంటున్నా నేను. అంటే ఆ సన్నివేశం, ఏ సన్నివేశమైనా అందులోకి జనాలు వెళ్ళాలి, అది ఎక్స్పీరియన్స్ చేయించాలంటున్నా నేను. లేకపోతే ఏమవుతుంది, నా ట్రాన్స్ఫర్మేషన్ మధ్యన గ్యాప్ ఉండి ఓన్లీ చూస్తాడు అంతే, ఆడు కనెక్ట్ అవ్వరు. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.